Audio Jungle. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం మీకా గ్రంథాన్ని చదువుకుందాం. మీకా ప్రవక్త తన కాలంలో ఉన్న సామాజిక అన్యాయాలను గద్దిస్తూ దేవుడు మన నుండి నిజంగా ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా వివరించారు. క్రీస్తు బెత్లెహేంలో జన్మిస్తారనే గొప్ప ప్రవచనం కూడా ఈ గ్రంథంలోనే ఉంది. మీకా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మేరప్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సకల జనులారా ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోవుచున్నాడు. పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. ఇదిగో, యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోవుచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగిపారును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు ఇజ్రాయేలు సంతతి వారి పాపములను బట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే కదా. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా? కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్పవలే చేసేదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచేదను. దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. దాని చెక్కుడు ప్రతిమలు పగలకొట్టబడును. దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేతును. అది వేసి అయి సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనిను కనుక అవి వేసి అగు దాని జీతముగా మరలా ఇయ్యబడును. దీన్ని చూచి నేను కేకలు వేయిచు ప్రలాపించుచున్నాను. ఏమీయూ లేకుండా దిగంబరినై నక్కలు అరుచినట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను. దానికి తగిలిన గాయములు మరణకరములు. అవి యూదాకు తగిలియున్నవి. నా జనుల గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చియున్నవి. గాతు పట్టణంలో దీనిని తెలియచెప్పవద్దు. అచ్చట ఎంత మాత్రమును ఏడవవద్దు. బెత్లెహేప్రాలో నేను ధూళిలో పడి పొర్లితిని. షాఫీరు నివాసి, దిగంబరివై అవమానం నుండి వెళ్లిపొమ్ము. జయనాను వారు బయలుదేరక నిలిచిరి. ప్రలాపము బేతేజీలులో మొదలుపెట్టి జరుగుచున్నది. మారోతు వారు తాము పోగొట్టుకొనిన మేలును బట్టి బాధనందుచున్నారు. ఏలయనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇజ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి. అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. మేరేషత్కతు విషయంలో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును. అక్షీబు ఇండ్లు ఇజ్రాయేలు రాజును మోసపుచ్చునవై ఉండును. మారేషా నివాసి, నీకు హక్కుదారుడగు ఒకన్ని నీ యొద్దకు తోడుకొని వత్తురు. ఇజ్రాయేలులోని కనులు అదుల్లామునకు పోవుదురు. సియోను, నీకు ప్రియులగు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకొనుము. బోరుచగద్ద వలె నీ బోడితనము కనపరుచుకొనుము. మీకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనంలో నున్నది కనుక వారు ప్రొద్దు పొడవుగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడవలేకుండునంతగాను ఈ వంశమునకు కీడు చేయ నిర్దేశించుచున్నాను. ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చి ఉన్నాడనియు, మన యొద్ద నుండకుండా ఆయన దానిని తీసివేసేసే అనియు, మన భూములను తిరుగుబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇజ్రాయేలీలు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు. చీట్లు వేయగా యెహోవా సమాజంలో
మీరు పాలు పొందునట్లు నూలు వేయువాడొకడును ఉండడు. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా, ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి. నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు. వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూనూ లేకుండా మీరు ఎత్తుకొని పోదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్లిపోవుడి. మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్తయగును. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును. ఇజ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టునట్టుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. మీకా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి. నేనీలాగు ప్రకటించితిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇజ్రాయేలీల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే కదా. అయినను మేలును అసహ్యించుకొని కీడుచేయ నిష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయనట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తుల్నీగా పగులగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించు వారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలుగకుండా రాత్రి కమ్మును, సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునొందుదురు, సోదగాండ్రు తెల్లబోదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరమియ్యకుండుట చూచి నోరు మూసుకొందురు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇజ్రాయేలీలకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇజ్రాయేలీల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువార్లారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. కాబట్టి చేను తున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను తున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలముల వలె అగును.